వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ మోజెస్. నేను మీకు ఈ వీడియోలో ప్రతి గురువారం మన హైదరాబాద్లో జరిగే ఒక మార్కెట్ గురించి డీటెయిల్గా చూపిస్తూ మాట్లాడబోతున్నాను. ప్రతి గురువారం జరిగే మార్కెట్ పేరే జుమ్మెరాత్ బజార్ అనమాట. ఇది అఫ్జల్గంజ్ బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందుకు రాగానే గుడ్ విల్ హై స్కూల్ అనే బిల్డింగ్ ఉంటుంది. దీని పక్కన ఈ గల్లీ ఉంటుంది. ఇది మెయిన్ రోడే. ఈ మెయిన్ రోడ్కి లెఫ్ట్కి రైట్కి మొత్తం ఈ స్టాల్స్ అన్నీ పెడతారనమాట. ఇది ఓన్లీ గురువారం మాత్రమే ఉంటుంది. ఉదయం 5-5:30కి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1:30-2 దాకా ఉంటుంది. బట్ ద బెస్ట్ టైం వచ్చేసి 7 నుంచి 8 గంటలకు వచ్చిర్రు అనుకోండి, మీకు చాలా మంచి వస్తువులు తక్కువ ధరకే దొరుకుతాయి. ఒకవేళ మీరు బస్సులో రావాలనుకుంటే ఇక్కడికి సికింద్రాబాద్ నుంచి 86 అనే బస్సు అయితే ఉంటుంది అనమాట. ఇది 86J ఉంది ఫ్రంట్, వెనకనేమో 86K అని ఉన్నది. జియాగూడకి వెళ్ళే బస్సులు అన్నీ ఇక్కడి నుంచే వెళ్తాయి. అండ్ ఈ ఏరియా వచ్చేసి స్కూల్కి ఆపోజిటే ఇక్కడ ఉన్నది కదా, ఇది ఫ్రీ పార్కింగ్. ఇక్కడ మీరు బండి ఫ్రీగా పార్క్ చేసుకోవచ్చు అనమాట. రోడ్ల మీద మాత్రం పెట్టకూడదు, పోలీసు వాళ్ళు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. చిన్నపిల్లలకు సంబంధించిన టీషర్ట్స్ ఉన్నాయి కదా, ఇది కేవలం 60 రూపాయలు అనమాట. మీరు ఏదన్నా పిక్ చేసుకోవచ్చు దీంట్లో. చిన్నపిల్లల అమ్మాయిలకు సంబంధించినవి, అబ్బాయిలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ మార్కెట్లో మీకు సెకండ్ హ్యాండ్ వస్తువులు చాలా దొరుకుతాయి అనమాట. చాలా పురాతనమైన వస్తువులు దొరుకుతాయి. పాత మొబైల్స్ దొరుకుతాయి, పాత ఛార్జర్లు దొరుకుతాయి, పాత USB కేబుల్స్ దొరుకుతాయి, CC కెమెరాలు దొరుకుతాయి, అండ్ LED స్క్రీన్లు దొరుకుతాయి, ట్యాబులు దొరుకుతాయి, అండ్ PVC పైపులు దొరుకుతాయి. రకరకాల వస్తువులు దొరుకుతాయి అనమాట మనకి ఇక్కడ. పవర్ బ్యాంకులు దొరుకుతాయి. చూసారు కదా, ఇదిగోండి పాత ఫోన్లు. అండ్ రేట్లు ఎందుకు అడుగుతలే అంటే అవి 200-300 మాత్రమే ఉంటాయి. ఇప్పటికి నేను చాలాసార్లు వచ్చిన ఈ మార్కెట్కి, నాకు ఆ రేట్లు తెలుసు. 200, 250, 300 ఉంటాయి డబ్బా ఫోన్లు అయితే. బట్ స్మార్ట్ ఫోన్లు మాత్రం ఇక్కడ కొనొద్దు. పవర్ బ్యాంకులు అంటే కొనొచ్చు, ఇంటికి వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడ కూడా చెక్ చేసి ఇస్తారు కొన్ని అయితే. ఇక్కడ మీకు డ్రిల్లింగ్ మిషన్లు ఇవన్నీ దొరుకుతాయి. అండ్ చూస్తున్నారు కదా, కట్టర్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. అండ్ హార్డ్వేర్కి సంబంధించిన టూల్స్ కూడా మీకు దొరుకుతాయి. ఇక్కడ మీకు సెకండ్ హ్యాండ్ సైకిల్ కూడా దొరుకుతాయి. అండ్ బట్టలు కూడా దొరుకుతాయి. ఫిక్స్డ్ రేట్ అంట 50 రూపీస్ టీషర్టు. అండ్ ప్యాంట్లు వచ్చేసి 100 రూపాయలు. అండ్ ట్రావెలింగ్కి సంబంధించిన బ్యాగులు కూడా దొరుకుతాయి. అండ్ ఇటు సైడ్ చూస్తున్నారు కదా షూజు. ఇక్కడ ఈ మార్కెట్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొన్ని మాత్రము కొత్తవి ఉంటాయి, కొన్ని మాత్రం ఆల్రెడీ వాడినవి ఉంటాయి. అవి చూసి మీరు తీసుకోవాలి. అండ్ సెకండ్ హ్యాండ్ టైర్స్ కావాలంటే ది బెస్ట్ ప్లేస్ ఇది. మీరు కొంచెం బార్గెన్ చేసి అడగాలి. మీకు ఏ టైర్ కావాలన్నా ఆ టైర్ దొరుకుతాయి. అండ్ ఇవి అద్దాలు మాత్రమే కొత్తవి. అండ్ ఇదిగోండి కీబోర్డు. ఇట్లా పాత వాచ్లు కూడా దొరుకుతాయి అన్నమాట. దీంట్లో క్లాసిక్ వాచ్లు ఉంటాయి. మనము 50 రూపాయలు కూడా ఒక వాచ్ ఇచ్చేస్తారు మనం అడిగితే. అండ్ ఇది మిషన్ది. మనం చెత్తలో పడేస్తాం కదా, సగం మనం చెత్తలో పడేసే సామాన్ అంతా జుమ్మెరాత్ బజార్లో మనకు కనబడుతుంది. ఇదిగో చూసుకోండి పాత వాచ్లు. మీరు అనుకుంటారు అమ్మ ఇవి కూడా అమ్ముతారా బాబు అని అనుకుంటారు. ఇదిగో సైకిల్ ఫర్ సేల్, అట్లాస్ సైకిల్. ఇదిగోండి ఇక్కడ కూడా మొత్తం మీ అంకుల్ వాచ్లు అమ్ముతుండు. అండ్ గ్యాస్ స్టవ్లు అమ్ముతారు. అండ్ DVD ప్లేయర్లు అమ్ముతారు. రకరకాల ప్లేయర్లు అమ్ముతారు ఇక్కడ. అండ్ కింద ఫ్లోర్ మ్యాట్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడ పక్కన చూస్తున్నారు కదా మనం ఇంటికి సంబంధించిన గొల్లాలు. అండ్ చెప్పిన కదా స్టార్టింగ్లోనే ఇక్కడ ఛార్జర్లు కూడా అమ్ముతారు. చూడండి మీకు ఏ ఛార్జర్ కావాలంటే ఆ ఛార్జర్, ఏ వైర్ కావాలంటే ఆ వైరు. అండ్ హార్డ్వేర్కి సంబంధించిన టూల్స్ ఇవన్నీ. అండ్ వంటకు సంబంధించిన సామాన్లు. వీళ్ళు ఇక్కడ ఒక రేట్ చెప్తారు, మీరు ఆ రేటుని బార్గెన్ చేసే ప్రయత్నం చేయాలి. ది బెస్ట్ ప్రైజ్కు మీరు ఎంత బార్గెన్ చేస్తే అంత బెస్ట్ ప్రైజ్ మీకు వస్తుంది.
అండ్ ఈ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, మీకు అంతా ఇవి మన పెరుగుకు సంబంధించిన డబ్బాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు. డ్రమ్ములు కూడా అమ్ముతారు అన్నమాట. ఇదిగోండి ఇటు సైడ్ కూడా ఉంది కదా, లెఫ్ట్ సైడ్. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా అమ్ముతున్నారు. ఇక ఈ డబ్బాలన్నీ అండ్ ఇక్కడ ఒక ఆయన కూర్చుంటాడు భయ, ఇంతకుముందు కూర్చునేది మెర్క్యూరీ అమ్ముతుండే అనమాట. ఇదిగో ఇది చూస్తున్నారు కదా, 64 GB 32 GB మెమరీ కార్డులు ఉంటాయి. ఇక తీసుకున్నారు అనుకోండి మీరు బుక్ అయిపోతారు. కరప్ట్ అయి ఉంటాయి అవి. అండ్ ఇది చూసుకోండి, జిమ్ ఎక్విప్మెంట్, డంబుల్స్ ది బెస్ట్ ప్రైస్కే మీకు ఇక్కడ వస్తాయి. అండ్ ఇక ఇవన్నీ ఒరిజినల్ వాచెస్, కొత్త వాచెస్. ఇది కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని. అండ్ ఇదిగోండి ట్రావెలింగ్కి సంబంధించిన బ్యాగులు, అన్ని రకరకాల బ్యాగులు. అండ్ కొంచెం ముందుకు రాగానే మళ్ళీ మనకి ఇక్కడ సెకండ్ హ్యాండ్ టైర్స్ కనిపిస్తున్నాయి. ఈ రోడ్కి లెఫ్ట్ అండ్ రైట్ చూస్తూ వెళ్ళండి. అండ్ మీరు ఈ మార్కెట్ మొత్తంని ఎక్స్ప్లోర్ చేయాలంటే సుమారు 1 గంట సమయం అయితే పడుతుంది అనమాట. అండ్ నేను చెప్తున్న వర్తి, మీరు 6:30 7 గంటలకు రండి, 8 9 1 గంట గంటన్నర తిరగండి, మీకు చాలా వస్తువులు అతి తక్కువ ధరలకే దొరుకుతాయి ఇక్కడ. అండ్ స్టీల్ సామాన్లు కూడా ఉంటాయి, చూపిస్తా. అవి కేజెస్ లాగా అమ్ముతారు. అండ్ మిక్సీలు ఉంటాయి కదా, మిక్సీలు అమ్ముతారు. అండ్ మనది ఇంకేమంటారు, రైస్ కుక్కర్లు అమ్ముతారు. అవన్నీ చెక్ చేసి ఇస్తారు ఇక్కడ. అవన్నీ వాడినాయి అనమాట, కొత్తవి కాదు. ఇవన్నీ మూకుళ్ళు చూస్తున్నారు కదా, రకరకాల మూకుళ్ళు, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు. తక్కెడలు అండ్ కేజీ బాట్లు ఉన్నాయి ఇవన్నీ. అండ్ చెప్పినగా ఇదిగోండి మిక్సీలు మొత్తం, రైస్ కుక్కర్లు అండ్ ప్రెషర్ కుక్కర్లు అండ్ ప్యాన్లు, దోశ పేలాలు అండ్ స్టీల్ ఐటమ్స్ అన్నీ. అన్న స్టవ్ కొన్నాడు. అన్న స్టవ్ ఎంత పడ్డది, ఎంతకు వచ్చింది అనేది, ఎంతకు వచ్చింది స్టవ్? ఓకే, ఎంత 1000 రూపాయలా? సో 1000 రూపాయలకి అన్న స్టవ్ కొన్నాడు అనమాట. మొత్తం 3 పొయ్యిలు ఉన్నాయి అందులో. ఇక్కడ సౌండ్ బార్లు ఇవన్నీ మాత్రం కొత్తవి, పాతవి కాదు. ఇంకొక స్టవ్ ఖరీదు చేస్తున్నట్టు అన్న. ఇదిగో స్టీల్ సామాన్లు. అండ్ ఇక ఇవన్నీ మిక్సీలు. ఇవి పాత, కొంతమందికి హాబీ ఉంటుంది కదా, ఓల్డ్ నోట్స్, ఓల్డ్ కాయిన్స్ కలెక్ట్ చేసేది, అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు అనమాట. అండ్ స్టార్టింగ్లో చూపించిన కదా, ఇక ముందుకు వస్తే మనకి ఇవన్నీ హార్డ్వేర్కి సంబంధించిన టూల్స్, కట్టర్స్, డ్రిల్లింగ్ మిషన్లు. ది బెస్ట్ ప్రైజ్కి వస్తే మీరు చెక్ చేసుకొని చూసుకోవాలి. అండ్ ఇవన్నీ చూడండి, డిఫరెంట్ సైజ్ పానాలు, చైన్లు అండ్ చెప్పల్స్. ఈడ టీవీలు కూడా అమ్ముతారు. అక్కడ పాటలు వస్తున్నాయని కొంచెం ముందుకైతే రావడం జరిగిందనమాట. మనకు అక్కడ టీవీలు అయితే అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ స్టేషనరీ ఐటమ్స్ దొరుకుతాయి. నా బెస్ట్ స్టాల్ జుమేరాత్ బజార్ మొత్తంలో ఏంటంటే ఈ అన్నదే అనమాట. ఇక్కడైతే చాలా తక్కువ ధరలకే మీకు మంచి స్టేషనరీ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. कैसा है, अच्छा है? हाँ, మనీ కవర్స్ పెట్టేది ఇది ఎన్వలప్. టోటల్గా ఇందులో 25 ఉంటాయంట. 30 రూపీస్ అన్న, నీకు 25కి ఇస్తా అన్నాడు. ఎందుకంటే రెగ్యులర్గా నేను ఇక్కడికి వచ్చి వీడియోస్ తీస్తుంటాను అనమాట. ఇది హ్యాండ్ వాష్ అంట, నాకు తెలియదు, ఈరోజే తెలుసుకున్నాను నేను కూడా. చిన్నగా ఉన్నాయి కదా బిల్లల్లాగా, అవి తీసుకొని వాటర్లో వేసుకుంటే స్ప్రెడ్ అయిపోతుంది, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అనమాట. అది 30 రూపీస్ అంట ఒకటి. బయట అయితే ఇంకెక్కువ కాస్ట్ ఉంటుందని చెప్తున్నాను.
సో మేము ఇదొకటి తీసుకున్నాం అండ్ ఇదొకటి తీసుకున్నాం అనమాట. ఇక్కడ మొత్తం బాక్సులు కనిపిస్తున్నాయి, టప్పర్ వేర్ టైపు అండ్ లేస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ అన్న దగ్గర బా జబర్దస్త్ ఫోటో ఫ్రేమ్ ఉంది, ఎంతనో అడగాలి యాక్చువల్, కానీ ఒక గ్లాస్ పోయింది. ఇది ఎంత అన్న? ఇంతకు వస్తుంది ఇది పోయింది కదా, వద్దులే. అది అన్న 100 రూపీస్కి అమ్ముతాడంట. కింద ఫ్రేమ్ బాగాలేదని మేము తీసుకోవట్లేదు, బట్ బెస్ట్ ప్రైస్. చూసుకోండి డంబుల్స్ 7.5, 3 kg రకరకాల డిఫరెంట్ కేజెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా 2 kgsవి అండ్ వెయింగ్ మిషన్, అది పనిచేస్తుందో లేదో తెలియదు. ఈ ఫ్యాన్లకు సంబంధించిన ఎక్స్టెన్షన్ రాడ్స్, కూలర్కి సంబంధించిన ఫ్యాన్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక బోర్డు కనిపిస్తుంది కదా, ఈ బోర్డు గుర్తుపెట్టుకోండి. పక్కనే ఒక అంకుల్ ఉంటాడు, పురాతనమైన వస్తువులు అమ్ముతాడు అనమాట. ఎవ్రీ టైం ఇక్కడనే ఉంటుంది ఈ స్టాల్. మీకు పురాతనమైన వస్తువుల మీద ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోండి. ఇదిగోండి సెకండ్ హ్యాండ్ టైర్స్. కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. అండ్ ఇక్కడ మనము గుర్రాల స్వారీ చేస్తుంటారు కదా మామూలుగా పెళ్ళిళ్ళకి, రిసెప్షన్ అప్పుడు, బారాత్ అప్పుడు, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యాలీస్ చేసేటప్పుడు ఈ రథాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఇక్కడనే దొరుకుతాయి అన్నమాట. ఇది చూడండి, పటేల్ అండ్ సన్స్ అని ఉన్నది కదా, చుడీ బజార్, జుమెరాత్ బజార్ రోడ్. ఇక్కడనే గుర్రాలు ఉంటాయి. ఇదిగోండి మీకు కనిపిస్తున్నాయా గుర్రాలు. మీకు ఏమన్నా ఇలాంటివి కావాలంటే ఇక్కడికి వచ్చేసి బుక్ చేసుకోండి. అండ్ ఇవన్నీ ఓల్డ్ కాయిన్స్. ఇదంతా మొత్తం స్టీల్ ఐటమ్స్. ఇవి కేజీ లాగా అమ్ముతారు. కేజీ ఎంత అడిగి రాబో. స్టీల్ ఐటమ్స్ అన్నీ 180 రూపాయల కేజీ అంట. అండ్ ఇదిగోండి ఇవన్నీ కాయిన్స్. ఇక్కడ మొత్తం ఇదిగోండి ఫ్యాన్ రెక్కలు దొరుకుతున్నాయి. ఇది పారకు సంబంధించింది. అండ్ తాపి మేస్త్రీలు అంటుంటారు కదా, అది వాడతారుగా తాపి, అది. అండ్ గ్యాస్ స్టవ్లకు సంబంధించినవి. అండ్ ఇక సైకిల్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ భయంకరమైన ఇంకొక విషయం ఏంటంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఈ ఫుడ్ ఐటమ్స్ కూడా అమ్ముతారు. మరి కొంతమంది కొంటారు. అండ్ చాయ్ పత్తలు ఇవి కూడా అమ్ముతారు. ఎందుకు కొంటారో ఏమో నాకు కూడా అర్థం కాదు. ఇవన్నీ సుత్తెలు, ఇవన్నీ అమ్మాయిలకు సంబంధించిన బట్టలు, ఐ మీన్ బట్ట పీస్లు అనుకుంటా. ఎస్, ఇదిగోండి కార్లకు సంబంధించినవి, బండిలకు సంబంధించినవి, స్కూటీలకు సంబంధించినవి, స్కూటర్లకు సంబంధించినవి టైర్లు అన్నీ ఇక్కడ మీకు అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. రిమ్ములు కూడా. ₹80 ఈ లేడీస్ సంబంధించిన ప్యాంట్స్. ఇవి ఏది కొన్నా 80 రూపాయలు. ఇది అబ్బాయిలకు సంబంధించిన షార్ట్స్ 3x4లు. ఏది కొన్నా 60 రూపాయలు. ఇక్కడ వాచ్లు దొరుకుతాయి మీకు కొత్తవి, ఇవన్నీ రకరకాల వాచ్లు. ఇక్కడ చాక్ పీసులు, బాబిన్లు, సూదులు, దారాలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. ఈ మార్కెట్ ఎండింగ్కి మీరు వస్తే మొత్తం మీకు ఇక్కడ బట్టలు దొరుకుతాయి అన్నమాట. 50, 100 రూపాయలు, 150, 200 రకరకాల ధరలకు దొరుకుతాయి మీకు. కొన్ని మాత్రం వాడిన బట్టలే ఉంటాయి, కొన్ని మాత్రం కొత్తవి ఉంటాయి. అవి చూసి కొనుక్కోవాలి.
ట్రాక్స్ వచ్చేసి 150 రూపాయలు అంట. చూస్తురుగా ట్రాక్స్. అలా మీరు ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇలా నడుచుకుంటూ వస్తున్నారు అనుకోండి, వాట్ ఎవర్ నడుచుకుంటూ కానీ బైక్ పైన కానీ ఏ వెహికల్ పైన డెడ్ ఎండ్ వరకు వచ్చారు అనుకోండి, ఈ చెట్టు కనిపిస్తుంది కదా, ఈ పక్కనే మొత్తం గ్రౌండ్ ఉంటుంది అనమాట. ఈ గ్రౌండ్లో కూడా మొత్తం మనకి సెకండ్ హ్యాండ్ సైకిల్స్ దొరుకుతాయి. వాటి అన్నిటినీ పాలిషింగ్ చేసి మంచిగా రిపేర్ చేసి అమ్ముతుంటారు. అతి తక్కువ ధరకే సైకిల్ దొరుకుతాయి మీకు ఇక్కడ. అండ్ మీరు ఒకటి డౌట్ ఉండొచ్చు, ఇవి ఏమన్నా దొంగ సైకిల్లా ఏంటిది అనే డౌట్ ఉండొచ్చు. అలాంటి డౌట్ ఏం లేదు. వీళ్ళు ఇక్కడ అఫీషియల్గా బిల్ ఇస్తారు మనకి. ఎవరు వచ్చి మా సైకిల్ ఇది మీరు ఎత్తుకొచ్చిరు అనే కేటగిరీ ఉండదు. ఒకప్పుడు ఒక 2 years బ్యాక్ అనుకుంటా మేము ఇక్కడ ఒక సైకిల్ కొన్నాము. ఇదిగోండి ఒక అన్న వాళ్ళు ఇక్కడ సైకిల్ కొనుక్కొని వెళ్తున్నారు కూడా. అన్న ఎంత కొన్నారు ఇది? ఓకే, ఇదిగోండి లేడీస్ సైకిల్ 2500. లేడీ బర్డ్ అనే సైకిల్ ఉంటుంది కదా, 2500 కొనుక్కొని తీసుకెళ్తురట. ఇక్కడ మొత్తం మీకు పాత బట్టలు కూడా దొరుకుతాయి. 10-20 రూపాయలకి అమ్మేస్తుంటారు అమ్మ వాళ్ళు ఇక్కడ. చీరలు కూడా దొరుకుతాయి. ఇక్కడ వింటారు కదా, 100కు 3 రూపాయలు జీన్స్ ప్యాంట్. ఇది చూసిరా, ఈ షర్ట్స్ ఉన్నాయి కదా 100కి 4. పాయింట్లు కూడా ఉన్నాయి అందులో, 100కి 4. ఇదిగోండి ఇవన్నీ స్క్రాప్ ఐటమ్స్. లైట్స్, వీల్స్, ఇక రకరకాలు. ఇది ఎంతకు వచ్చింది? ఇది 600. ఓకే, థ్యాంక్ యూ. 600 అంటే ఇది విత్ ఇది కలిపి బెస్ట్ ప్రైస్. చిన్న గ్యాస్ రెగ్యులేటర్ కలిపి 600 కంట. థ్యాంక్ యూ. ఇదిగోండి పీవీసీ పైపులు అవన్నీ చెప్పినా కదా, ఇవన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఎల్ఈడి బల్బులు ఇదంతా. ఇక్కడ అంతా ఫోటో ఫ్రేములు. బాయ్ ఒక ఇత్తకాయ ఫ్యామిలీ ఏందంట? 150కి 2 అంట. నవార మంచంలకి ఇది వేస్తుంటారు కదా, ఇవి కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట మనకి. ఇది ఫోటో ఆల్బమ్ లేకపోతే ఏ క్యా హై బాయ్? క్యాసెట్ హోల్డర్ అనుకుంటున్నా. ఫోటో ఆల్బమ్లు ఉన్నాయన్నమాట. 4x6 ఇది. మామూలుగా ఎంఆర్పి అయితే 44 రూపాయలు. 100కు 3 ఇస్తా అన్నాడు అన్న. అడగంగా 50కి 2 తీసుకున్నా అంటే 100కి 4. 40 ఫోటోలు పడతాయి 6x8. మార్కెట్ ఎండింగ్లోనికి వచ్చినాము. ఈ చెట్టు వరకు ఈ మార్కెట్ ఉంటుంది అనమాట. ఈ చెట్టు తర్వాత మీరు కొంచెం ముందుకు వెళ్ళిరు అనుకోండి, మీకు ఇక్కడ తోపుడు బండ్లు హోల్సేల్ ధరలకి అమ్ముతారు అనమాట. ఎవరైనా ఈ చాట్ ప్లస్ కూరగాయలు అమ్మడానికి తోపుడు బండ్లు కావాలనుకుంటే ఇక్కడికి రండి, మీకు అతి తక్కువ ధరలకే దొరుకుతాయి. ఇదిగోండి ఇవన్నీ ఇక్కడనే అమ్ముతారు అనమాట. సో ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. జుమెరాత్ బజార్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. వీడియో స్టార్టింగ్లోనే చెప్పిన కదా, ఇది కేవలం గురువారం మాత్రమే ఉంటుంది. అది కూడా ఉదయం 5-5:30 నుంచి మధ్యాహ్నం 1:30-2 దాకా ఉంటుంది. ది బెస్ట్ టైం వచ్చేసి 7 నుంచి 9 మధ్యలో వస్తే అతి తక్కువ ధరలకే ది బెస్ట్ ఐటమ్స్ మీకు దొరుకుతాయి. లేకపోతే మిగతా వాళ్ళు కొనేసుకొని వెళ్ళిపోతారు అనమాట. బట్ ఇక్కడ మాత్రం మొబైల్స్ కొనొద్దు దయచేసి. ఏమైనా ఉంటే డబ్బా ఫోన్లు కొనండి. వాచ్లు చూస్తారు కదా, ఏది కొన్నా 80 రూపాయలు మాత్రమే. ఇంకా 150కి 2 ఇస్తాడట మళ్ళా. ఇక్కడ మిక్సీ చూస్తున్నారు కదా, మీకు 1200 ఆ ఖరీదు చెప్తారనమాట.
900కే ఇందాక ఒక అన్న కొన్నాడు, అక్కడ వీడియో తీయలేకపోయినా. 2 జార్లు ఇచ్చినారు, మిక్సీ ఇచ్చినారు, చెక్ చేసి ఇస్తారు అనమాట. ఓన్లీ 900కే. వీడియో స్టార్టింగ్లో చెప్పినా కదా పార్క్ చేయొద్దని. ఇదిగోండి లైవ్ ప్రూఫ్. బండ్లు వేసుకోబోతున్నారు. నేను ఆ లోపలి పెట్టినా కొంచెం మేబీ నాది కూడా వేసుకోబోతుండేమో. దేవుడి దయ వల్ల టైంకి వచ్చిన బండి తీసుకొని వచ్చిన ఊరుకుంట. ఇదిగో చూడండి, దయచేసి ఇటు రోడ్డు మీదకి పెట్టకండి, లోపలికి పెట్టండి.